మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలోని పిల్లలకి నచ్చేలా ఫ్రూట్స్ తో చేసిన కొన్ని ఐస్ క్రీమ్ రెసిపీస్ ని షేర్ చేస్తున్నానండి. ఇందులో కొంచెం కూడా షుగర్ యూస్ చేయలేదు, ఇంకా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. సాల్ట్ వేసిన వాటర్ లో సపోటాలు వేసి నీట్ గా వాష్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం 5-6 సపోటాలు అయితే సరిపోతాయండి. ఈ సపోటాలని వీలైనంత చిన్నగా పీసెస్ గా కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఈ బౌల్ ని పక్కన పెట్టేసి మిక్సీ జార్ లోని కట్ చేసుకున్న సపోటా పీసెస్ తో పాటు ఈ రెసిపీలో నానబెట్టిన జీడిపప్పు యూస్ చేస్తామండి. కావాలి అంటే మనం నైటే నానబెట్టుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే 1/2 కప్పు జీడిపప్పులో వేడి నీళ్ళు కూడా వేసుకొని నానబెట్టుకోవచ్చు. మిక్సీ జార్ లోనే నానబెట్టిన జీడిపప్పు 1/4 కప్పు, సీడ్స్ తీసేసిన డేట్స్ ని ఒక 5-6 వరకు వేసుకోవాలి. ఒకవేళ డేట్స్ యూస్ చేయడం ఇష్టం లేకపోతే స్వీట్నెస్ కి సరిపడా బెల్లం కానీ బ్రౌన్ షుగర్ కానీ యూస్ చేసుకోవచ్చండి. ఇందులో 1 కప్పు వరకు పాలను యూస్ చేస్తామండి. కొబ్బరి పాలైనా తీసుకోవచ్చు, లేదంటే మనం డైలీ యూస్ చేసే పాలని 1 కప్పు వేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు పాలు వేసేసాక వీటన్నిటిని ఎక్కడ కొంచెం కూడా పలుకులు లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ని కానీ లేదంటే స్టీల్ గ్లాస్ ని తీసుకుని అందులో గ్రైండ్ చేసింది అంతా కూడా వేసేసుకోవాలి. ఐస్ క్రీమ్ మౌల్డ్స్ తో పాటు స్టీల్ గ్లాస్ లో కూడా గ్రైండ్ చేసిన సపోటా పేస్ట్ అంతా వేసేసానండి. ఇందులో కావాలి అంటే సపోటా పీసెస్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు మధ్య మధ్యలో మనకి సపోటా పీసెస్ తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది. లేదు అంటే ఇలా ప్లెయిన్ గా కూడా చేసుకోవచ్చండి. వీటి మీద ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసుకొని 5-6 గంటలు కానీ లేదంటే నైట్ అంతా ఫ్రీజర్ లో పెట్టేసుకోవాలి. సపోటా అంటే ఇష్టం లేని పిల్లలకి ఇలా ట్రై చేయొచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ డే ఫ్రీజర్ నుండి తీయగానే వాటిని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే ఐస్ క్రీమ్ మౌల్డ్స్ నుండి ఐస్ క్రీమ్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ సపోటా ఐస్ క్రీమ్ ని మనకు కావాలి అంటే మెల్ట్ చేసిన చాక్లెట్ లో డిప్ చేసుకోవచ్చండి. సేమ్ చాకోబార్ ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది అప్పుడు చూడటానికి. నేను మాత్రం కొద్దిగా డెకరేషన్ కోసం మెల్ట్ చేసిన మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ ని ఐస్ క్రీమ్ మీద స్పూన్స్ తో లైన్స్ గా వేసేసాక కొన్ని చాప్ చేసిన నట్స్ వేసేసానండి. అంతే అండి, చాలా ఈజీగా సపోటా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. వీటిని ఒక 10-12 రోజుల వరకు ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ రెసిపీ కోసం స్ట్రాబెర్రీస్ ని యూస్ చేస్తున్నానండి. ఒకవేళ స్ట్రాబెర్రీస్ లేకపోయినా వేరే ఫ్రూట్స్ తో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. సమ్మర్ స్పెషల్ మామిడి పళ్ళని స్ట్రాబెర్రీస్ కి బదులుగా యూస్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ అయితే వీటిని వాష్ చేసేసుకుందాము. వాటర్ లో సాల్ట్ తో పాటు కొద్దిగా వెనిగర్ వేసుకోవాలి. ఒకవేళ వెనిగర్ లేకపోయినా సరే సాల్ట్ వేసి స్ట్రాబెర్రీస్ ని నీట్ గా వాష్ చేసేసుకోవాలి. వాటర్ లో స్ట్రాబెర్రీస్ వేసాక ఈ బౌల్ ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత స్ట్రాబెర్రీస్ అన్ని క్లీన్ అయిపోయి వాటర్ అంతా కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న స్ట్రాబెర్రీస్ హాఫ్ గా డివైడ్ చేశానండి. ఎందుకంటే ఈ రెసిపీకి ఒక 5-6 స్ట్రాబెర్రీస్ ఉంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న ఈ స్ట్రాబెర్రీస్ ని 2 గంటల పాటు ఫ్రీజర్ లో పెట్టేసుకుంటున్నానండి. అవి ఐస్ క్యూబ్స్ లాగా అయిపోతాయి అప్పుడు. ఈ లోపు బౌల్ లోని 1/2 కప్పు వరకు జీడిపప్పు, 1 కప్పు వేడి పాలు వేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు ఫ్రీజర్ లో పెట్టిన స్ట్రాబెర్రీస్ కూడా గట్టిగా అయిపోయాయి. మరి ఇంత హాట్ గా ఉన్నప్పుడు మిక్సీ గ్రైండ్ చేయలేదు కాబట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాక మిక్సీ జార్ లో ఒక 4 స్ట్రాబెర్రీస్ వేసుకోవాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేశాక ఇందాక నానబెట్టిన జీడిపప్పుని పాలతో పాటు వేసేసి స్వీట్నెస్ కి సరిపడా హనీ వేసుకోవాలి. ఇందులో కావాలి అంటే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చండి. వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఒకవేళ లైట్ పింక్ కలర్ రావాలి అంటే 4 స్ట్రాబెర్రీస్ సరిపోతాయండి. నేను మొత్తం 6 వేసి గ్రైండ్ చేయడం వల్ల కలర్ ఇలా వచ్చింది. బౌల్ లోకి గ్రైండ్ చేసింది అంతా వేసేసాక చిన్నగా కట్ చేసిన స్ట్రాబెర్రీ పీసెస్ కూడా కొన్ని వేసుకుని అన్ని కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఈ రెసిపీని ఫ్రూట్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు అండి. ఏ ఫ్రూట్స్ యూస్ చేయకపోతే అవి చూడటానికి క్రీమ్ కలర్ లో ఉంటాయి. ఫ్రూట్స్ యూస్ చేయకపోయినా సరే టేస్ట్ బాగుంటుందండి. ఇలా స్ట్రాబెర్రీస్ మిక్స్ చేసేసాక ఏదైనా బాక్స్ లో మొత్తం వేసేసి ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా చాక్లెట్ మౌల్డ్స్ లో గ్రైండ్ చేసిందంతా కూడా కొద్ది కొద్దిగా వేసుకుని ఫ్రీజర్ లో పెట్టేసుకుంటే ఇలా నెక్స్ట్ డే కి చిన్న చిన్న ఐస్ క్రీమ్ బైట్స్ అయితే రెడీ అయిపోతాయి. ఎప్పుడైనా చలచలగా తినాలి అనిపించినప్పుడు ఫ్రీజర్ లో నుండి తీసి ఈ ఐస్ క్రీమ్ బైట్స్ ని తినొచ్చండి. పిల్లలే కాదండి పెద్దలకి కూడా బాగా నచ్చుతుంది. ఈ ఐస్ క్రీమ్ బైట్స్ ని ఇలా కూడా తినొచ్చు, లేదంటే మెల్ట్ చేసిన చాక్లెట్ లో కూడా డిప్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ ఇలా చాక్లెట్ మౌల్డ్స్ ఏమీ లేకపోతే మనము ఐస్ క్యూబ్ చేసే ట్రే లో కూడా వేసుకోవచ్చు. ఇలా పిల్లలకి పెద్దలకి నచ్చేలా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ బైట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.